హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. యూసీసీ బిల్ లివ్ ఇన్ రిలేషన్షిప్ కొత్త రూల్స్ వచ్చాయండి. యూసీసీ అంటే ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్. దేశంలోని అన్ని మతాలకు ఒకే రకమైన పౌర చట్టాలు అమలు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా పెళ్లి, విడాకులు, ఆస్తి హక్కులు, దత్తత, లివ్ ఇన్ రిలేషన్షిప్ వంటి అంశాలకు సంబంధించినవి. యూసీసీ బిల్ ప్రకారం ఇద్దరు వ్యక్తులు మేజర్లు అయితే సరిపోతుంది. వాళ్ళిద్దరూ ఇష్టపడి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండొచ్చు. దీనికి కూడా కోర్టులు కూడా సపోర్ట్ చేస్తాయి. అంటే సింపుల్గా మీ జీవితాలు నాశనం చేసుకోండి అని చెప్పేస్తుందన్నమాట. పెళ్లికి ముందు ఇద్దరు వ్యక్తులు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండొచ్చు. వాళ్ళు మేజర్లు అయితే సరిపోతుంది. ఒకవేళ కనుక వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఫోర్స్ చేసి వాళ్ళని విడదీయాలనుకుంటే కోర్టుకు వెళ్తే కనుక కోర్టు వాళ్ళిద్దరి ఈ ఆమోదాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే వాళ్ళిద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండడానికి కోర్టులు సపోర్ట్ చేస్తాయి. అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఏం వాదించినా కూడా చెల్లుబాటు కాదు. కాబట్టి జీవితాలు నాశనం చేసుకోవడానికి ఏ ఇద్దరు వ్యక్తులైనా వాళ్ళిద్దరు కంపల్సరీగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండాలనుకుంటే కనుక 30 రోజుల్లో వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్ కూడా సమాచారం ఇవ్వాలి. ఒకవేళ కనుక ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికైనా పెళ్ళి అయితే కనుక ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది పాసిబుల్ కాదు. ఇద్దరిలో ఎవరైనా 18 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే కనుక ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది పాసిబుల్ కాదు. అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్లు కూడా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఆ సమాచారాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేస్తాయి. అంతేకాకుండా తల్లిదండ్రులు వాళ్ళకి ఏ అబ్జెక్షన్ చెప్పకూడదు. సింపుల్గా ఏంటంటే వాళ్ళు ఇద్దరు మేజర్లు కాబట్టి వాళ్ళ సొంత నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు కలిసి జీవించే హక్కు ఎవరితోనైనా తీసుకునే హక్కు అయితే ఉంది. మనం ఎంత ఫైట్ చేసినా, కుటుంబం నుంచి ఎవరు ఫైట్ చేసినా, కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ వాళ్ళని ఫోర్స్ చేసి విడదీయాలని చూస్తే కనుక కోర్ట్స్ కూడా ఇద్దరికే సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇక నుండి యువత ఎవరైతే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు కనుక లివింగ్ రిలేషన్షిప్లో ఉంటే ఖచ్చితంగా జీవితాలు నాశనం చేసుకోవాలంటే కనుక యూసీసీ అయితే ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. మన భారతీయ సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా వీటికి అంగీకారం తెలిపాయి. మరి జీవితాలు నాశనం చేసుకుని సంకనాకిపోవడానికి అయితే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు.